నమస్కారం ఐటీ వార్తలకి స్వాగతం। నేడు పుంగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసిన పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు అభిమానులు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తే రాష్ట్రంలోని పుంగనూరును ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతామని పుంగనూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు। శుక్రవారం స్థానిక గోకుల్ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 125 నుంచి 135 స్థానాలు విజయం సాధించి అధికారంలోకి రావడం జరుగుతుందని అన్నారు। నాయకులు కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి పనిచేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు। రాష్ట్రంలో 23 పార్లమెంటు స్థానాలు గెలిపిస్తే ప్రధాని మంత్రి పదవి చెప్పడం జరుగుతుందని అన్నారు। చంద్రబాబు నాయుడు చేసే మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని, చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం పదవి నుంచి దిగిపోతారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు। సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్, కౌన్సిలర్లు అమ్ము, ఆసిఫ్, మంజుల, రేష్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు కొండవీటి నాగభూషణం, పోకల అశోక్ కుమార్, షరీఫ్, నూకల జయరాం రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాజు, రాజేష్, సూరి, బండా కుమార్, బాబుల్లి, నవీన్, గౌస్, వెంకటేష్, నూర్, అయాస్, రమణ, ఇఫ్తికర్ అలీ, ప్రభు, వాసు, మురళి, సల్మా, మంజునాథ్, తుంగా మంజునాథ్, జయరాం రెడ్డి, సీనా తదితరులు పాల్గొన్నారు। వారందరికీ ఒకటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మహిళలకందరికీ రుణమాఫీ జరుగుతుంది। ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్లో 15,000 రూపాయలు జగనన్న వేస్తాడు। రైతులకు కూడా సంవత్సరం పన్నును నిర్వహిస్తుంటాడు। మీరంతా దయచేసి ఈ రోజు చూపించినటువంటి ఉత్సాహమే రేపు నెల ఇంకా 19 రోజులు ఇదే ఉత్సాహాన్ని చూపించి ఈ రాష్ట్రంలో మన నాయకుడు కనీ విని ఎరుగుని మెజారిటీతో గెలిపించవలసిందిగా మీకందరికీ ప్రార్థిస్తూ గెలిపిస్తానని మీరు కరతాలతో చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి। ఆయన గౌరవం ఈ రాష్ట్రంలో ఉంటే అది పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది। మన కార్యకర్తల్ని నాయకుల్ని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చాడు। రాబోయే కాలం మనది। మీకందరూ కూడా తెలుసు రాజశేఖర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనేటువంటిది। రాజశేఖర్ గారి ప్రభుత్వం మాట మార్చని ప్రభుత్వం, చెప్పకపోయినా రైతు రుణాలు మాఫీ చేయడం కానీ పాత బకాయిలు ముందుకు వెళ్లిపోవాలని, అడ్డగుడ్డంగా దూరకూడదని మన ప్రియతమ నేతను మనమందరూ కూడా అభిమానించి ఆశీర్వదించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం। సోదరులారా, మీరందరూ కూడా ఈ యొక్క వాహనానికి దారి వదలసిందిగా అందరినీ కోరుతున్నాము।
దృష్టిలో భావించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ప్రాణమై చూడు బలమై కొడుకుతున్నాడు రాష్ట్రం గుండమంటలకు కలిగే కట్టిని అతడు రాష్ట్రం గుండమంటలకు కలిగే కట్టిని ఇంతవరకు ఏ నాయకులు అభిమానం చూపించి ఈరోజు విజయడం చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడ రావడం అనేది నాకు నిజంగా జీవితకాలము మీ రుణము తీర్చుకోలేనిది. తప్పనిసరిగా మీకంతా తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే అన్ని సర్వేల్లో కూడా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 135 నుంచి 145 స్థానాలు వస్తాయని చెప్పి నేను మనం చేస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ స్థానాలకు వస్తే 25 కాదు 23 స్థానాలు గెలుస్తామని కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. తప్పకుండా అధికారంలోకి వస్తాం. ఇది కేంద్రంలోనూ మనం ఎవరిని ప్రధానమంత్రి చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వారే ఇస్తారు. వారి ద్వారా మనం ప్రత్యేక హోదా కూడా తెచ్చుకుంటాము. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేదానికి ప్రత్యేక హోదా మనకు చాలా అవసరము. అంచేత నాకు ఓట్లేసేదే కాకుండా మిగిలిన రెడ్డి కూడా ఓట్లేసి పార్లమెంట్ లో కూడా అత్యంత మెజారిటీ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా. మనం కుటుంబం కంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి మీరు చూపించిన ఆదర అభిమానాలు మరలేని ఎప్పుడు కూడా మీకు జీవితాల్లో నేను రుణపడి పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ పరిస్థితి చూస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెళ్ళిపోతాడో ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి మనము ఎప్పుడు ఎన్నికలు కూడా రేపు నెల 11వ తేదీ ఎన్నికల లోప ఒక్కరు కూడా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా అందరూ కూడా మీ గ్రామాల్లో అత్యధిక మెజారిటీ సాధించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. దాని ఫలితం మన పార్లమెంట్ మీద ఉంటుంది. ఈ జిల్లాలో మనకు అత్యధిక మెజారిటీ వచ్చేట్లు కూడా అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ విధంగా పనిచేయాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ నమస్కరించుకుంటూ విరమించుకుంటున్నాను. నేడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిషా రెడ్డి నామినేషన్. So I will affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India.
పుంగనూరు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేసిన గన్నా మదన్ మోహన్ బాబు నేడు సోమలకు చెందిన గన్నా మదన్ మోహన్ బాబు స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. స్థానిక మేలుపట్ల నుండి నాయకులు రాజారెడ్డి, పుంగనూరు మండల ఇన్ఛార్జ్ కేఆర్ చిన్న, అయూబ్ ఖాన్, హరిబాబు, సుబ్రహ్మణ్యంతో కలిసి గోకుల్ సర్కిల్, ముడెప్ప సర్కిల్ మీదుగా కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేస్తూ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సిఐ నాగశేఖర్ వీరికి బందోబస్తుగా ఉన్నారు.
వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల ఆధ్వర్యంలో వార్డున ఇంటింటా రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహణ. రాజుపాటలో భాగంగా రెండవ రోజు పట్టణంలోని ప్రముఖులు వ్యాపారవేత్తలు ప్రముఖ వైద్యులు డాక్టర్ శివకుమార్ గారు, శరత్ కుమార్ గారు, సేన అధ్యక్షుడు శ్రీడి కృష్ణప్ప గారు వీరందరి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రముఖులు అందరూ కూడా కలిసి ఈరోజు 19వ వార్డులో మునిరాజ ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాలను, శాశ్వత పథకాలను ప్రజల్లో బాగా తీసుకోకపోవడంలో సఫలమైనారు. మీరు అందరినీ కలుపుకొని 10 సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉన్నా కూడా ప్రజలందరికీ కూడా నేనున్నాను భరోసా ఇచ్చి జననేతగా ఎదిగినటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రజలకు మంచి సహాయ సహకారం అందిస్తూ ఎల్లవెల్లలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని ఎదురు చూస్తున్న తరుణంలో ప్రజల దగ్గర వెళుతున్నప్పుడు మంచి స్పందన లభిస్తోంది. కావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఐ రిటైర్మెంట్ ఉద్యోగస్తుల తరఫున 19వ వార్డు, 20వ వార్డు, 18వ వార్డు నిన్న ఈరోజు ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి అత్యధిక మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యధిక మెజారిటీతో ప్రజలు ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ముల్బాగల్ వద్ద గల కురుడమలై స్వామి దర్శనంలో అనీషారెడ్డి, సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి దంపతులు. श्री गुरुभ्यो नमः। हरिः ओम्। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां गुरुदक्षिणमूर्तये नमः। वागर्ताविव सम्प्रोक्तो भागर्त प्रतिपद्धये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो। सुमुखश्चैकदन्तश्च कपिलो गजगण्डकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूम्रकेतुर्गणाध्यक्षः बालचन्द्रो गजाननः वक्रतुण्डो शूर्पकर्णो हेरम्भो स्कन्दपूर्वजः। ॐ नमः सूर्याय चन्द्राय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमो नमः।
पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च तस्मिं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मत्प्रियाम् ॐ दुर्गाय नमः अम्बिकाय नमः चण्डिकाय नमः पार्वत्याय नमः महालक्ष्म्यै नमः महागौर्याय नमः सर्वज्ञानिने नमः सर्वतीर्थमाय नमः सर्वकर्मफलप्रदाय नमः अयोनिजाय नमः भूमिजाय नमः निर्गुणाय नमः आधारशक्त्याय नमः वनीसाय नमः इन्द्रवासिन्याय नमः तेजोवत्याय नमः महामात्याय नमः कोटिसूर्यसमप्रभाय ఫోటో ఏదన్నా ఈనాడు భిన్నంగా యూనిఫామ్గా ఎన్నికలలో భాగంగా ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం చేపట్టిన పుంగనూరు పట్టణ టీడీపీ అధికార ప్రతినిధి అక్కిం రమేష్ నేడు తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో భాగంగా బూత్ నెంబర్ 41, 44, 48లలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అక్కిం రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 41, 44, 48 బూత్లలో ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరించి ప్రతి ఒక్కరూ 11వ తేదీ తెలుగుదేశం పార్టీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనీషా రెడ్డి మరియు ఎంపీ సత్యప్రభ గారికి ఓటు వేసి 2 ఓట్లను వాళ్ళకి వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఆర్బీఎస్ అధ్యక్షుడు శంకర్ శర్మ, నాగరత్నమ్మ, చంద్ర, ప్రకాష్, ప్రభాకర్, చరణ్, ప్రతాప్, నవీన్, సునీల్, వేణు, దుర్గా, బాలాజీ, పురుషోత్తం, నరేంద్ర, రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఘనంగా చక్ర స్నానం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.